చిన్నపాటి చీమల కాలనీలో చిట్టి అని పేరున్న చీమ హోలీ రోజు ఉదయాన్నే మేల్కొని ఉత్సాహంగా ఉంది. ఆమె తన చెల్లెలు రంగిని లేపుతూ, రంగి, లేలే, ఈ రోజు మన కాలనీలో హోలీ పండుగ. అందరూ కలిసి రంగులు పూసుకుని, ఆటలాటలు చేసుకుని, రుచికరమైన భోజనాలు చేసుకోవాలి అని చెప్పింది. రంగి కూడా ఆనందంగా లేచి, తన అక్కతో కలిసి సిద్ధమవుతుంది. చిట్టి మరియు రంగి తమ అజ్జయ్య దగ్గరకు వెళ్లి, అజ్జయ్య, హోలీ పండుగ గురించి మాకు చెప్పండి అని అడిగారు. అజ్జయ్య తన తెల్లటి మీసాలను తిప్పుకుంటూ చెప్పాడు. పిల్లల్లారా, హోలీ అంటే వసంత ఋతువు రాకను జరుపుకునే పండుగ. ప్రేమ, స్నేహం, సంతోషం మరియు ఐక్యతను చూపించే పండుగ. రంగులు వేసుకోవడం అంటే జీవితంలో వివిధ రంగుల ఆనందాన్ని పంచుకోవడం అని వివరించాడు. అజ్జయ్య మాటలు వింటూ చిట్టి మరియు రంగి చాలా ఉత్సాహంగా అయ్యారు. వారు తమ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, మనం హోలీకి రంగులు, తియ్యని లడ్డూలు, రసం మరియు ఇంకా చాలా రుచికరమైన వంటకాలు చేద్దాం అని అడిగారు. అమ్మ ప్రేమగా నవ్వుతూ, అవును పిల్లలు, మనం అందరం కలిసి చేస్తాం. కాని మొదట కాలనీలోని అందరినీ పిలిచి కలిసిమెలిసి చేయాలి అని చెప్పింది. చిట్టి మరియు రంగి కాలనీలోని అన్ని చిన్న వీధుల్లోకి వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి అందరిని పిలుస్తున్నారు. అందరూ బయటకు రండి. ఈ రోజు మనం అందరం కలిసి హోలీ పండుగ జరుపుకుందాం. రంగులు, తియ్యనివి, నృత్యం, పాటలు అన్నీ ఉంటాయి అని చిట్టి గట్టిగా అనుకుంది. కాలనీలోని ప్రతి కుటుంబం నుండి చిన్న పిల్లలు, పెద్దలు అందరూ బయటకు వస్తున్నారు. కిష్టయ్య తన దుకాణం నుండి వివిధ రకాల సహజ రంగుల పొడిని తీసుకొచ్చాడు. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగులు అందరి ముందుంచాడు. ఈ రంగులు అన్ని ప్రకృతిలో దొరికే వాటితో చేసినవి. పూలతో, మొక్కలతో, మట్టితో చేసినవి. ఎవరికీ హాని చేయవు అని వివరించాడు. పిల్లలందరూ రంగుల చుట్టూ గుమిగూడి తమ చేతుల్లో చిన్న చిన్న రంగుల కప్పులు తీసుకున్నారు. అమ్మ మరియు కాలనీలోని ఇతర అమ్మలందరూ కలిసి వంట మొదలుపెట్టారు. తీయని లడ్డూలు, రంగురంగుల అప్పడాలు, రసంతో నిండిన చిన్న గిన్నెలు తయారు చేస్తున్నారు. చిట్టి మరియు రంగి కూడా సహాయం చేస్తూ, అమ్మా, ఇవన్నీ చాలా బాగా వాసన వస్తున్నాయి. మన కాలనీలో అందరూ కలిసి తింటే ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పారు. వంట చేస్తూనే అందరూ పాటలు పాడుతున్నారు. సిద్ధతలు పూర్తి అయ్యాక అందరూ కాలనీ మధ్యలోని చిన్న వీధిలో గుమిగూడారు. చిట్టి మొదట తన అజ్జయ్య దగ్గరకు వెళ్లి, అజ్జయ్య, మీకు ముందుగా రంగులు అని చెప్పి గులాబీ రంగు చల్లింది. అజ్జయ్య సంతోషంగా నవ్వుతూ చిట్టికి పసుపు రంగు చల్లాడు. అప్పటినుంచి కాలనీ మొత్తం రంగుల వర్షంలా అయింది. అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. రంగుల ఆట అయ్యాక అందరూ వృత్తంలో నిలబడి డాన్స్ మొదలుపెట్టారు. రంగి చాలా చక్కగా డాన్స్ చేస్తూ అందరినీ కూడా పాల్గొనమని అన్నింది. చిట్టి డ్రమ్మును కొట్టుతూ లయ ఇస్తున్నింది. అజ్జయ్య కూడా తన వయస్సుని మరిచిపోయి పిల్లలతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. కిష్టయ్య పాటలు పాడుతున్నాడు. చిన్న వీధి మొత్తం సంగీతం మరియు నృత్యంతో నిండిపోయింది. నృత్య సంగీతాల తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అమ్మ మరియు ఇతర అమ్మలు తమ చేతితో చేసిన రుచికరమైన లడ్డూలు, అప్పడాలు, రసం అందరికీ పెట్టారు. చిట్టి చెప్పింది, ఇలా అందరూ కలిసి కూర్చుని తింటే ఎంత రుచిగా ఉంది. మనం ఒంటరిగా తింటే ఇంత రుచి రాదు. రంగి కూడా అంగీకరిస్తూ, అవును అక్క, కుటుంబంతో, స్నేహితులతో కలిసి జరుపుకునే పండుగే నిజమైన ఆనందం అని చెప్పింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి అందరూ అలసిపోయి కాని చాలా సంతోషంగా ఉన్నారు. అజ్జయ్య అందరితో చెప్పాడు, పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే, కుటుంబంతో, స్నేహితులతో కలిసి జరుపుకునే పండుగలే జీవితంలో నిజమైన సంతోషం తెస్తాయి. డబ్బు, గొప్పతనం కంటే ప్రేమ, ఐక్యత, పంచుకోవడమే అసలు సంపద. చిట్టి మరియు రంగి అందరినీ కౌగిలించుకుంటూ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే అందరూ కలిసి జరుపుకుందాం అని చెప్పారు. ఈ కథను వింటున్న మీరందరూ కూడా మీ కుటుంబంతో, స్నేహితులతో కలిసి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి. అండ్ సో, కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలే జీవితంలో నిజమైన సంతోషం తెస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ like and subscribe for more inspiring stories every week.